ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు మనం తగ్గింపు, ఉదయకాల తగ్గింపు ప్రార్థన, రాత్రికాల తగ్గింపు ప్రార్థన అని పెట్టుకుంటున్నాం కదా. అయితే నిన్న కూడా ఒక వీడియో పెట్టాను. తగ్గింపు ప్రార్థన చాలా చాలా మేలైనది. ఎందుకంటే దేవునికి ఎంత తగ్గించుకుంటే తండ్రికి అంత ఇష్టం అండి. అందుకే ఇప్పుడు బోధించేటప్పుడు కూడా తండ్రి ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానం ఏందో మనందరికీ తెలుసు. సుంకరి, పరిసయ్యుడు. పరిసయ్యుడు ఏమైనా ప్రార్థన చేస్తాడు? అయ్యా, ఇదిగో నేను 2 సార్లు, వారంలో 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను. నాకు వచ్చిన సంపాదనలో 10% దశమ భాగం చెల్లిస్తున్నాను. నేను ఎంత జాగ్రత్తగా ఇచ్చే విషయంలో కానీ, ఆజ్ఞలు పాటించే విషయంలో కానీ నేను చాలా 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 స్ట్రిక్ట్గా ఉంటాను అని చేస్తున్నాడు పరిసయ్యుడు. కానీ సుంకర్ ఎలా చేస్తున్నాడు? దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమయ్యా అని పలికాడు. అయితే వాళ్ళిద్దరు చేసిన ప్రార్థనలో తండ్రి ఏది యాక్సెప్ట్ చేశాడు? ఏది అంగీకరించాడు? ఏ ప్రార్థన ఇష్టపడ్డాడు? ఏ ప్రార్థనకి చెవి ఒగ్గాడు? ఏ ప్రార్థనకి జవాబిచ్చాడు? ఎవరిని ఆశీర్వదించాడు? ఇద్దరిలో పరిసయ్యుడిని ఆశీర్వదించాడా? సుంకరిని ఆశీర్వదించాడా? పరిసయ్యుడిని ప్రార్థన విన్నాడా? సుంకరి ప్రార్థన విన్నాడా? పరిసయ్యుడిని లక్ష్య పెట్టాడా? సుంకరిని లక్ష్య పెట్టాడా తండ్రి? ఎవరిని ఇద్దరిలో నీతిమంతులుగా ఎవరిని తీర్చాడు తండ్రి? అందుకే నేను ప్రతిరోజు కూడా నేను కాదండి, అది నేను చెప్తున్నానని ఆ మాట పలకకూడదు. నాకు అస్సలు అర్హత లేదు. ఇంత అర్హత కూడా నాకు లేదు. దేవుని కృపను బట్టి, తండ్రి ఇచ్చిన ఆలోచనను బట్టే మీకు చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే తండ్రి చెప్తాడు, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. అందుకే మనం ప్రతిరోజు కూడా తగ్గింపు ప్రార్థన. దేవుని దగ్గర ఎంత తగ్గించుకున్నాడు, ఖచ్చితంగా మనుషుల దగ్గర కూడా సుంకరి అలాగే ఉండుంటాడు. అందుకే ప్రార్థన యాక్సెప్ట్ చేశాడు. అందుకే నీతిమంతుడుగా తండ్రి తీర్చాడు. ఇద్దరిలో ఎవరి ప్రార్థన యాక్సెప్ట్ చేశాడు? ఎవరి వైపు తండ్రి ఆసక్తిగా చూశాడు? ఎవరి ప్రార్థనకి తండ్రి జవాబిచ్చాడు? మీరు ఆలోచించండి. వాక్యం మనం చదువుకుంటున్నాం. 2 వారంలో 2 సార్లు ఉపవాసం ఉన్న వాళ్ళు చేసే ప్రార్థన, లేకపోతే వచ్చిన సంపాదనలో ప్రతి సంపాదనలో కూడా 10% దశమ భాగం ఇచ్చే వాళ్ళ ప్రార్థన. అంటే ఇవ్వద్దు అని నేను అనట్లేదు. అంతకన్నా ముందు మనం తగ్గింపు మనం బలి అర్పిస్తున్నాం. బలి అర్పించొద్దు. మాట వినుట శ్రేష్టము. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. తండ్రి మాటకు లోబడి తగ్గింపు ఎంత తగ్గించుకున్నాడో సుంకరి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే ధైర్యం కూడా లేదంట. అంటే ఎంత తగ్గించుకుంటే ఆ మాట వచ్చిందండి? ధైర్యం చాలక సరిపోక. మరి మనం ఎలా చేస్తున్నాం ప్రార్థన? కొంతమంది అయితే ప్రార్థనకి జవాబు రావట్లేదని, ఇక దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు సిస్టర్, నేనంటే ఇష్టం లేదు దేవునికి, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని బాధపడుతున్నారు. మనం ఎలాంటి ప్రార్థన చేస్తే తండ్రి ఇష్టపడతాడు, ఎలాంటి ప్రార్థన చేస్తే తండ్రి ఆసక్తిగా వింటాడు, ఎలా ప్రార్థన చేస్తే మనల్ని నీతిమంతులుగా తండ్రి చూస్తాడు, ఎలా ప్రార్థన చేస్తే తండ్రి మనకు కావలసిన జవాబు మనకు పంపిస్తాడు. ఒకసారి ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతిరోజు ప్రతి వారం ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలల తరబడి ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ పని అవ్వట్లేదు. ఆ పని అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ పని అవ్వట్లేదు. ఇదిగో నా సమస్యలు, నా అప్పులు తీర్చమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. అంటే ఇక నా తండ్రి దేవుడే నన్ను వదిలేసాడు సిస్టర్, దేవుడికి కూడా నా మీద ప్రేమ లేదు, దేవుడికి కూడా నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలనే మనసు లేదు నా మీద అని ఏ కాడికి మన గురించి మనమే ఆలోచించుకుంటాం. కానీ అసలు తండ్రికి ఇష్టం వచ్చిన ప్రార్థన మనం చేస్తున్నామా లేదా? మనం తగ్గించుకుంటున్నామా లేదా? తండ్రి ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే ఒకవేళ మనల్ని మనం హెచ్చించుకుంటున్నామేమో, ఆ ప్రార్థనలోనే మనం తగ్గించుకోలేకపోతే ఇక మనుషుల దగ్గర ఎలా తగ్గించుకుంటామండి? అంత గొప్ప తండ్రి దగ్గరే మనం తగ్గించుకోలేకపోతే మనలాంటి మామూలు మనుషుల దగ్గర ఎలా తగ్గింపు వచ్చింది? అందుకే ప్రతిరోజు నేను ఇదే ప్రార్థన, నాకు మొదటి నుంచి తెలీదు. అది ఆ ప్రార్థన ఎలా అలవాటైందో కూడా నాకు తెలీదు. నాకు ఇప్పుడు ఆలోచించినా కూడా
అసలు ఇట్లా తగ్గింపు ప్రార్థన నాకు ఎలా అలవాటైంది? ఎవరు అలవాటు చేశారు? నాన్న చేసే ప్రార్థన ఇలా ఉండదు నాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో అందరం కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటాం. అప్పుడు మాకు ప్రార్థన చేయడం రానప్పుడు నానే చేసేవాడు. కానీ ఈ ప్రార్థన చేసేవాడు కాదు. నాన్న ప్రార్థన వేరేగా ఉండిద్ది. కన్నీటితో మోకాళ్ళేసి చేతులు పైకి చేతులు చాచి కన్నీటితో ప్రార్థన చేసేవాడు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. ఈ ప్రార్థన కాదు ఆ ప్రార్థన. మరి వేరే ఇంకెవరితో ఎవరి దగ్గర సంఘంలో కానీ ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినా కూడా ఈ ప్రార్థన ఎక్కడ నాకు విన్నట్టు కూడా నాకు గుర్తు రావట్లేదు. కానీ తండ్రి అలవాటు చేశాడు. ఇక తండ్రే అలవాటు చేసింది. నిజంగా తగ్గింపు ప్రార్థన మనం ఎంత అలవాటు చేసుకుంటే తండ్రికి అంత దగ్గరగా అవుతాము. సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదని రొమ్ము కొట్టుకుంటా దేవా పాపిని నన్ను కరుణించు అని కేకలు ఏడ్చాడు. దూరంగా నిలబడి అంత తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు తండ్రే సుంకరికి దగ్గరగా వచ్చాడు. తండ్రే సుంకరి దగ్గరకు వచ్చాడు కదా. దూరంగా ఉన్న సుంకరి ఎంత తగ్గించుకున్నాడో తండ్రి అంత ప్రేమించి అంత ఇష్టపడి అంత ఆసక్తిగా దగ్గరకు వచ్చి వింటున్నాడు. సుంకరి చేసే ప్రార్థన విని వెళ్ళిపోయాడా తండ్రి? కాదు. పరిసయ్యుడు కంటే ఇతడే నీతిమంతుడు అని తీర్చాడు. నీతిమంతుడని చెప్పాడు. తండ్రే చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. మన ప్రార్థన అలా ఉండాలి. మన ప్రార్థన ఎప్పుడు కూడా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇది తీరాల్సిందే, నాకు ఆ పని అవ్వాలి అని మన అవసరాల కోసమే తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ అసలు తండ్రి మన ప్రార్థన ఇంట్రెస్ట్గా వినాలంటే, మన ప్రార్థన జాగ్రత్తగా విని జవాబు రావాలంటే, మనం అడిగినవన్నీ కూడా తండ్రి మనకి ఇవ్వాలి అంటే అసలు ఎలాంటి ప్రార్థన చేయాలి? అది కూడా తండ్రి ఈ ప్రార్థన విషయంలో తగ్గింపు హెచ్చింపు అనేది కూడా బైబిల్లో రాపించి పెట్టాడు తండ్రి. ఎందుకంటే ఇలా మీరు నేర్చుకోండి అని చెప్పడానికే కదా, మనం నేర్చుకుంటామనే కదా. అందుకే మీకు తగ్గింపు ప్రార్థన మీరు అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. పిల్లలకు కూడా అలవాటు చేయాలి. మనం కన్నీటితో చేసిన ఉపవాసం ఉండి చేసినా కూడా తగ్గింపు. సుంకరి ప్రార్థన తండ్రి ఎందుకు అంత ఇష్టపడ్డాడు? ఎందుకు సుంకరిని తండ్రి నీతిమంతుడిగా ఎంచాడు? ఎందుకని? పరిసయ్యుడిని మరి అంత ఉపవాసం ఉన్న పరిసయ్యుడు రోజుకి వారానికి 2 రోజులు అంటే 2 రోజులు అన్నం మానేసి ప్రార్థన చేసే సుంకరిని దశమ భాగం ప్రతి విషయంలో కూడా దశమ భాగం ఇచ్చే ఆ పరిసయ్యుడిని పక్కన పెట్టేసి అసలు సుంకరిని ఎందుకు అంత లక్ష్య పెట్టాడు అంటే ఏ ప్రార్థన తండ్రి ఇష్టపడ్డాడు అని ఆలోచించండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ మాటలు నా సొంత మాటలు కాదండి. తండ్రి నాకు ఈ ప్రార్థన అలవాటు చేశాడు. అలవాటు చేసిన తండ్రి నన్ను తగ్గించే ఉంచాడా? లేదు. తండ్రి చెప్పాడు, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. నేను ఎంత తగ్గింపు ప్రార్థన అది తండ్రి నేర్పించిందే. మళ్ళీ నా సొంతంగా నేనేదో స్టడీ చేసి, నేనేదో కోచింగ్ తీసుకొని, నేనేదో ట్రైనింగ్ తీసుకొని చేసిన ప్రార్థన కాదు. తండ్రి నాకు నేర్పించాడు. అది తెలియదు అసలు ఎలా అలవాటైందో కూడా. అదే ప్రార్థనకి ఎంత తగ్గింపు ప్రార్థన అలవాటు చేశాడో అంత హెచ్చించాడండి తండ్రి. అసలు ఫలానా ఆమె ఇదిగో ఇప్పుడు ఇలా ఉందా, ఒకప్పుడు మేము ఎలా ఉన్నామో అందరికీ తెలుసు. స్కూల్లో కూడా హాస్టల్లో కూడా అందరిలో నేనే తక్కువ అంటే ఆర్థిక స్థితి అంత ఘోరంగా ఉండేది. హాస్టల్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర 3 పూట్ల భోజనం పెట్టలేకే హాస్టల్లో పెట్టేవాళ్ళు కదా ఒకప్పుడు. ఇప్పుడంటే కాస్త అక్కడ చదువు బాగుండిద్ది, ఇక్కడ చదువు బాగుండిద్దని హాస్టల్లో పెడుతున్నారు, హాస్టల్కి పంపిస్తున్నారు, గురుకురాల్లో సీటు కోసం ఆ కాలేజ్ ఈ కాలేజ్ అని పంపిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇప్పుడు 30 years అంటే ఒక 25 years బ్యాక్ చూసుకుంటే ఆర్థిక పరిస్థితులు కానీ పనులు కానీ అందరికీ సమృద్ధిగా ఉన్నాయా? లేవు కదా. చదవడమే గొప్ప. ఇంట్లో ఆర్థిక స్తోమత బాగాక పిల్లలకి తిండి పెట్టలేక హాస్టల్కి పంపించేవాళ్ళు. ఎందుకంటే అక్కడన్నా 3 పూట్ల తినిద్ది నా బిడ్డ, నా కూతురు, నా ఇంట్లో పస్తులు ఉండాల్సి వస్తుంది. అదే హాస్టల్ అయితే వాళ్ళే పెడతారు, 3 పూట్ల భోజనం పెడతారు. చదువు సంగతి పక్కన పెట్టండి, ముందు కడుపు నిండా అన్నం పెడతారు కదా అని ఆ విషయం అందుకోసమే హాస్టల్లో పెట్టేవాళ్ళు. అంటే ఆర్థిక స్థితి అంత ఘోరంగా ఉండేది. అలాంటి స్థితి నుంచి నా తండ్రి ఎంత హెచ్చించాడో తెలుసా?
అసలు ఎంత హెచ్చించాడంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో అందరూ, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కళ్ళమే ఉంటాం కదా, ఆలోచిస్తా కూర్చుంటే అసలు నేను ఎక్కడ ఉండాల్సిన దాన్ని, ఎక్కడ ఉండాలి, కనీసం తినడానికి సరిగ్గా తిండి లేక, బట్టలు మంచి బట్టలు, పండగకి క్రిస్మస్కి కూడా బట్టలు కొనలేని పరిస్థితి. కొనేవాళ్ళు కాదు మా అమ్మోళ్ళు, ఆర్థిక స్థితి బాగాక, కొనే స్తోమత లేక కొనుక్కునేవాళ్ళు కాదు. నాన్న యొక్క పనిచేసే దగ్గర అడిగి, అక్కడ అమ్మగారిని అడిగి వాళ్ళ కూతురు వేసుకున్న బట్టలు అడిగి తెచ్చిచ్చేవాడు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడున్న నా స్థితి చూసుకుంటే అసలు ఊహించలేదండి ఇంత హెచ్చింపబడతానని. ఆయన నేను కోరుకోలేదు ఆ స్థితి నాకు. ఇప్పుడు అంత సమృద్ధిగా ఇస్తానే ఉన్నాడు. నేను వద్దయ్యా, నాకు వద్దు, ఇంకా నాకు చాలు. ఎందుకంటే నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి. లోకం పరంగా నేను నాకు అది వస్తున్నాయి, నాకు ఇది వస్తున్నాయి, మేము అది కొనుక్కుంటున్నాం, ఇది కొంటున్నాం, స్థలాలు కొనుక్కుంటున్నాము, బంగారం కొనుక్కుంటున్నాము, ఆస్తులు, అట్లా లోకంలో పడిపోతే తండ్రికి దూరం అయితే అంతకన్నా శాపం ఏదన్నా ఉండిద్దా? అది నా భయం. ఆ భయం కూడా తండ్రే పెట్టాడు భయం. అమ్మో, నా తండ్రికి నేను దూరం అవ్వకూడదు, నాకు వద్దిగా, నాకు చాలు, ఉన్నంతలో నాకు చాలు. నేను లేని పరిస్థితి అయినా సర్దుకునే మనసు తండ్రి ఇచ్చాడు, సర్దుకునే కెపాసిటీ ఇచ్చాడు తండ్రి. మరి ఉన్నత స్థితిలోకి వెళ్ళినా కూడా తగ్గించుకోవడం నేర్పించాడు తండ్రి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? ప్రార్థనతోనే అలవాటు చేశాడు. ప్రార్థన నుండే నాకు అలవాటు చేశాడు తండ్రి. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీకు కూడా నేను చెప్తున్నాను, మీరు తగ్గించుకోండి. తగ్గింపు ప్రార్థన. ఇప్పటిదాకా మీరు ఏ ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ తండ్రి మనకి ఒక ప్రార్థన నేర్పిస్తున్నాడు. తగ్గింపు ప్రార్థన. అసలు నేను ఈ స్థితిలో ఉండడానికి నేనే పాటివాడిని. బైబిల్ మొత్తంలో కూడా ఇంత తగ్గింపు ప్రార్థన, ఇంత తగ్గింపు మాటలు దావీదు గారే చెప్తారు. మీరు బైబిల్ మొత్తం చదివి ఉంటారు. దావీదు గారే, అయ్యా నేనే పాటి వాడినయ్యా, నేనెంతటి వాడను అని దావీదు అంత తగ్గించుకున్నాడు. కాబట్టి తండ్రి దావీదును అంత ఇష్టపడ్డాడు. అంటే మిగతా భక్తుల్లో ఇష్టపడ్డాడు, కానీ దావీదు వంశంలో నుండే తండ్రి యేసు ప్రభు వారు రావడానికి ఇష్టపడ్డాడంటే కారణం అది తగ్గింపు. అందుకే మీరు తగ్గించుకోండి. మనం ఇక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద కంపెనీలో మేనేజర్ అయినా, ఆ చైర్మన్ అయినా సరే, ఆ కంపెనీని స్థాపించింది మనమే అయినా సరే, దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి? మన తగ్గింపే అక్కడ చాలా ఇంపార్టెంట్. తగ్గింపే చూస్తాడు, కానీ మనం ఏ పొజిషన్లో ఉన్నాము, ఎంత హై లెవెల్లో ఉన్నామో తండ్రి చూడడం. తండ్రి దగ్గర మనం తగ్గించుకోవడం స్టార్ట్ చేయండి. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు ఏ అవసరాలతో ఉన్నారు, ఏ భారమైన సమస్యల్లో, ప్రతి సమస్య నుండి తండ్రి తప్పిస్తాడు. ప్రతి ఇబ్బంది నుంచి తండ్రి బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే అయ్యో, నా తల్లి అంత తగ్గించుకుంటుంది, నా మాట విని, నా మాటకు లోబడి ఇంత తగ్గించుకుంటుంది. మరి ఇంత తగ్గించుకోమని నేనే చెప్పాను, తను తగ్గించుకోమని చెప్పాను. తగ్గించుకుంటే నేను హెచ్చిస్తానని చెప్పాను. మరి నా తల్లి, నా బిడ్డ అంత తగ్గించుకున్నప్పుడు నేను మరి ఆమెకున్న సమస్యలను తీసేయాలి కదా అని తండ్రి శ్రద్ధ తీసుకుంటాడు. ప్రార్థనకి జవాబు రావట్లేదని మీరు బాధపడద్దు. తగ్గింపు ప్రార్థన నాకు అలవాటు చేశాడు. అలాగే ప్రతి విషయంలో కూడా తగ్గించుకోవడం నాకు నేర్పించాడు. భర్త దగ్గరైనా సరే, నా తప్పు లేకపోయినా నా మీద నా భర్త ఏదైనా మాట జారినా కూడా ఎదురు మాట్లాడకుండా తగ్గించుకుంటాను. కాసేపు నేను సైలెంట్గా ఉంటే ఆయన తెలుసుకుంటాడు కదా అనే ఆలోచన మైండ్ తండ్రి ఇచ్చాడు. బయట ఎక్కడైనా సరే, అది స్కూల్లోనైనా, కాలేజీలోనైనా, ఆఫీసులోనైనా, నా తప్పు లేకుండా నా మీద నిందలు ప్రచారం చేసినా కూడా నేను సైలెంట్గానే ఉంటా. సైలెంట్గా ఉండడం తగ్గింపు అలవాటు చేశాడు తండ్రి. తగ్గింపు ప్రార్థనతోనే మన జీవితంలో తగ్గింపు అనేది అలవాటైతే నేను సైలెంట్గా ఉంటాను. నా తప్పు లేకపోయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక మాట మాట్లాడలేవా? నా తప్పు లేదని చెప్పలేవా? జరిగిందేదో వాళ్ళకి చెప్పలేవా అని చెప్పారని చాలామంది చెప్తారు. లేదు, వాళ్ళు మాట్లాడిన వాళ్ళే తెలుసుకుంటారని తగ్గించుకొని ఉన్నాను. చాలా విషయాల్లో తండ్రి వాళ్ళకి తెలిసేలా చేశాడు, తెలుసుకునే మనసిచ్చాడు, వాళ్ళ కళ్ళు తెరిచాడు. అయ్యో, నిజంగా అవి తప్పు లేదు కదా, నాదే తప్పు కదా అని వాళ్ళంతటా వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తగ్గింపు ప్రార్థనతోనే మీరు స్టార్ట్ చేయండి. ఇదిగో రోజు మనం ఇదే ప్రార్థన చేస్తున్నాం, నాకు అది కావాలయ్యా, ఇది కావాలా, నాకు అనారోగ్యం తీసేయండి, అప్పులు తీసేయండి
అన్ని విషయాలు అన్నీ తండ్రి దగ్గర పెడుతున్నాం, పెట్టండి. కానీ తగ్గింపుతో పెట్టండి. తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి. ఇప్పటిదాకా మీకు అలవాటు కాలేదేమో, అలవాటు చేసుకోమని తండ్రి చెప్తున్నాడేమో. నా ద్వారా నేనేదో గొప్పదాన్ని కాదండి, నాకు అలవాటు చేశాడు తగ్గింపు ప్రార్థన, తగ్గింపు జీవితం అలవాటు చేశాడు. ఆశీర్వదించడం నన్ను మొదలుపెట్టాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వదించడం మొదలుపెట్టాడు నా తండ్రి. తగ్గింపు నాకు ఇచ్చాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. అందుకే మన కుటుంబాలకు ఆశీర్వాదం రావాలన్నా, మన కుటుంబాలు సరైన దారిలో నడవాలన్నా, తండ్రికి ఇష్టంగా మనం జీవించాలన్నా తగ్గింపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీ ప్రార్థన మార్చుకోండి. ప్రార్థన మార్చుకోండి. 3 గంటలకు లేచి చేసిన తగ్గింపు ప్రార్థన, మీరు ఎప్పుడు మార్నింగ్ చేసిన తగ్గింపు ప్రార్థన, నైట్ పడుకునేటప్పుడు చేసుకున్న తగ్గింపు ప్రార్థన. నేనే పాటి వాడినయ్యా, నేనే పాటిదాన్నయ్యా, ఈరోజంతా నన్ను కాపాడడానికి, నా సమస్య నుంచి నన్ను బయటికి తేవడానికి నేనే పాటిదాన్ని, నేను అడిగినా నాకు జవాబు ఇవ్వడానికి నేనే పాటిదాన్ని, నేను ఎంతటి దానను అనే ఆ తగ్గింపు మాటలు మీరు అలవాటు చేసుకోండి. తండ్రి దగ్గర మీరు పెట్టండి, తండ్రి దగ్గర మీరు చెప్పండి. తండ్రి దగ్గర నుంచి మనకు అలవాటైతే ఆటోమేటిక్గా మన కుటుంబస్తులతో మనం అలాగే మాట్లాడతాం, మన సమాజంలో కూడా మనం అలాగే నడుచుకుంటాం. మనకు తెలియకుండానే మన జీవితాల్లో మార్పులు తండ్రి తీసుకొస్తాడు, ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. ఇక నేను తగ్గింపు ప్రార్థన నాకు అలవాటు చేశాడు, తగ్గింపు ప్రార్థన చేయడం నాకు అలవాటైంది. ఆ తగ్గింపు ప్రార్థనతోనే నన్ను ఆశీర్వదించడం తండ్రి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కూడా ఆపలేదు, ముందుకు తీసుకెళ్తానే ఉన్నాడు. దేవుని చిత్తం. నాకైతే అవసరం లేదు, నాకు అంత వద్దయ్యా, నాకు వద్దు, నాకు ఉన్నది అంతవరకు చాలు, ఉన్నదాంతో నాకు తృప్తి కలిగింది, నాకు చాలు, ఇంతవరకు ఆశీర్వదించడు. ఇది కూడా లేని పరిస్థితిలో ఉన్నాను నేను ఒకప్పుడు. కానీ ఆ స్థితి నుంచి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, సమృద్ధిగా నాకు ఇస్తున్నారు, చాలిక అన్నా కూడా తండ్రి ఆశీర్వాదం ఇక గుప్పిలు విప్పాడంటే అది ఎప్పుడు మళ్ళీ గుప్పిలు పట్టుకుంటాడో ఆయన ఇష్టం కదా, తండ్రి ఇష్టం కదా. కాబట్టి ఆలోచించుకొని ప్రార్థన చేయండి. ఆ తగ్గింపు ప్రార్థన మీ అందరికీ తండ్రి అలవాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ప్రార్థన చేస్తాను. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.